హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. ఈ రోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ రోజు నా పెద్ద కూతురు అరుణ బర్త్డే. నా బంగారు తల్లి డిసెంబర్ నెలలో పుట్టింది. చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం. నాకు 18 years ఏజ్ లోనే మా అరుణ పుట్టింది. నిన్న కాక మొన్న పుట్టినట్టుంది. అప్పుడే పెద్ద వాళ్ళు అయిపోతున్నారు. నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఆపరేషన్ థియేటర్ లో తను ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం తన ఏడుపు విన్నాను. ఇప్పటికీ నేను మర్చిపోలేను. నాకు ఆపరేషన్ జరుగుతూ ఉండగానే మత్తులో ఉండగానే మా అరుణ ఏడుపు వినిపించింది. నాకు మత్తు విడిచి సృహలోకి వచ్చిన తర్వాత చూశాను మా అరుణని. ఫస్ట్ టైం చూశాను నా బంగారాన్ని. నాకు ఇంకా గుర్తుకు ఉంది. నా బంగారు తల్లి గ్రీన్ కలర్ స్వెటర్ లో చిన్న లైట్ కింద పొడికిని ఆడుకుంటూ ఉంది. ముఖం కూడా చిన్న చిలక లాంటి ముఖంతో లిప్స్ ఎర్రగా ఉండి మంచి కలర్ గా పుట్టింది. తను అలా లైట్ వంక చూస్తూ ఆడుకుంటుంది. ఆ క్షణం చెప్పలేని ఆనందం. నన్ను అమ్మ అని పిలవడానికి నాకు ఒక కూతురు పుట్టింది. ఆ రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇంకా ఈ రోజైతే నా బంగారు తల్లి బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ చెయ్యాలి కదా. మరి తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని పార్టీ ఇవ్వాలి కదా. అందుకోసమే ఈ ఆడావుడి. మార్నింగ్ టైమ్ లో ఏమీ చేయడానికి ఉండదు, ఎందుకంటే స్కూల్ కి టైం అయిపోతుంది కదా. అందుకోసం ఓన్లీ తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి కావాల్సిన చాక్లెట్స్, బిస్కెట్స్, పెన్సిల్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకుని స్కూల్ కి వెళ్ళిపోతారు. ఏవైనా సెలబ్రేషన్స్ ఉంటే అవన్నీ కూడా ఈవినింగ్ టైమ్ లోనే పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ టైంలో పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు. అందుకోసం మార్నింగ్ కనీసం సేమియా కూడా కాయలేదు, కనీసం గుడికి కూడా పంపించలేదు. అంత అడావిడైపోయింది. అందుకే ఇప్పుడు సేమియా కాసి ఇచ్చాను, కూర్చుని తింటుంది. ఈసారి బర్త్డే కి పిల్లలకి బట్టలు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ కొన్నారు, అవే వేశాను. కేక్ కటింగ్ కోసం పిల్లల్ని పిలవాలి కదా. పిల్లల్ని పిలవడం కోసం మా రేష్మాని అలాగే అరుణ ఫ్రెండ్ ని పంపించాను. ఈ లోపు ఈ బొడ్డోడు సేమియా తింటానంటున్నాడు, అందుకోసమే సేమియా తినిపిస్తున్నా. పిల్లల్ని పిలుస్తున్నాం కాబట్టి పిల్లలందరూ వచ్చేలోపు ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే పిల్లలందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కుదురుగా ఉండరు కదా, కొట్టుకోవడం లేకుంటే పరుగులెత్తడం లాంటివి చేస్తారు. మన ఇంటికి మనం పిలిచాం కాబట్టి మనమే జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కాపలా కాయడమే సరిపోతుంది. అందుకోసమే ముందుగానే పనంతా కంప్లీట్ చేసుకున్నా. ఆ పిల్లలిద్దరికి కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి బర్త్డే కి కనీసం 30 మంది పిల్లల వరకు వస్తూ ఉంటారు. ఇక పిల్లలందరూ ఒక్క చోట చెప్పాల్సిన పని లేదు కదా, అల్లరి చేస్తారు. వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు కేక్ కటింగ్ కి రెడీ చేయాలి. ఆ టేబుల్ కూడా రెడీ చేస్తున్నా. అయితే బెలూన్స్ పెట్టేసి డెకరేషన్ చేసి ఇదంతా ఏమి చేయము. మాకున్న దాంట్లో చాలా సింపుల్ గా చేసుకుంటాం. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక పిల్లల కోసం తెచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లో వేస్తున్నా. కేక్ కట్ చేసి పిల్లలకి ఇస్తే ఇంటికి వెళ్లే లోపల కేక్ కింద పాడేస్తారు కదా. అందుకోసమే కేక్ పీస్ వేయడానికి పేపర్ ప్లేట్స్ తెప్పిస్తాను ప్రతిసారి కూడాను. ఎందుకంటే బర్త్డేకి వచ్చేది చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం రాక కింద పడేస్తారు. అందుకోసమే పేపర్ ప్లేట్స్ లో పెట్టిస్తాను. ఇక చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని కూడా ఇలా ప్లేట్స్ లో పెట్టేశాను. పాపకి మార్నింగ్ అక్షింతలు వేయడం కూడా కుదరలేదు. అందుకోసం కేక్ కటింగ్ అయిన తర్వాత అప్పుడు అక్షింతలు వేస్తాము. వీళ్ళు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో.
చూసారా వీళ్ళ అల్లరి ఎంత అల్లరి చేస్తున్నారు. ఇదేం చూసారు, ఇంకా పిల్లలు వస్తారు అప్పుడు చూపిస్తాను ఇంకా వాళ్ళు ఎంత దారుణంగా అల్లరి చేస్తున్నారో. వెనకాల వాళ్ళిద్దరూ చూడండి వీళ్ళని ఎక్కిరిపిస్తున్నారనమాట, వీళ్ళు చూసుకోలేదు. పిల్లలు అలా అల్లరి చేస్తేనే ఇల్లు అందంగా ఉంటుంది. మన పిల్లలు కూడా అంతే కదా, అల్లరి చేసినంత సేపు విసుక్కుంటూ ఉంటాం ఎందుకు అంత అల్లరి చేస్తున్నారు అని. అదే వాళ్ళకి హెల్త్ బాగోక ఉసూరుమంటూ మంచం మీద పడుకునుంటే అస్సలు చూడలేము. ఎంత అల్లరి చేసినా భరించగలం గాని అలా ఉసూరుమంటూ ఉంటే అస్సలు చూడలేము. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలాగే ఉంటారు కదా. మెల్లగా పిల్లలు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. పిల్లలందరూ వచ్చిన తర్వాత మాత్రమే కేక్ బయటకు తీసుకొచ్చి ఓపెన్ చేస్తా, అప్పుడు దాకా కేక్ ఓపెన్ చేయను. ఎందుకంటే ముందుగానే కేక్ ఓపెన్ చేసి అక్కడ పెడితే మేము కట్ చేసే లోపట్లోనే పిల్లలే స్మాష్ చేసేస్తారు, మొత్తం కేక్ అంతా పాడు చేసేస్తారు. అందుకోసమే కేక్ ముందుగా ఓపెన్ చేయను. అందరూ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి అప్పుడు కట్ చేస్తాము. ఇక మంచి అడావిడైపోయింది, అందుకే స్పెషల్స్ ఏమి చేయలేదు. ఓన్లీ ఎగ్స్ ఎండి చేపల కర్రీ మాత్రమే చేశాను. దానిలోకి రైస్ ఉండానంతే. ఇంకా అంతకు మించి ఇంక బిర్యానీ చికెన్ లాంటివి ఇలాంటివి ఏమీ చేయలేదు, ఎందుకంటే టైం సరిపోలేదు అందుకోసమే. ఇందులో రే ఇదిగా సరే వదిలే వదిలే. ఈ వీడియో బ్రహ్మేశ్వర్ చూడాలి. ఇదిగోండి బ్రహ్మేశ్వర్ చూడండి, వాళ్ళు గోళ్ళు ఎక్కి అసలు ఎలా గొంతులు వేస్తున్నారు అసలు. ఇదిగోండి అదిగోండి బ్రహ్మేశ్వర్ వీడియో కాల్ చేసేయండి. అదిగోండి అల్లరి, అదిగోండి అలా కొట్టేసుకుంటున్నారు. ఏ కదపకండ్రా. ఆల్మోస్ట్ పిల్లలందరూ వచ్చేసారు, ఇంకా అందుకే కేక్ కూడా ఓపెన్ చేసాను. కేక్ వచ్చేసి ముందు రోజే ఆర్డర్ ఇచ్చి మాకు నచ్చినట్టుగా చేయించుకున్నాం. కేక్ లోపల మొత్తం టూటీ ఫ్రూటీ ఉండాలి, అలాగే మాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలని చాక్లెట్ కేక్ చేయించాము. కేక్ వెయిట్ వచ్చేసి 2 కేజీల కేక్ చేయించాము. 2 కేజీలు లేకపోతే పిల్లలందరికీ సరిపోదు, అందుకోసమే 2 కేజీల కేక్ చేయించి తీసుకొచ్చాము. మాకు వెనిలా కేక్ కంటే చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం, అందుకోసం ఎక్కువగా చాక్లెట్ కేకే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు, కేక్ కటింగ్ కి టైం అయిపోయింది, కేక్ కట్ చేసేద్దాం. తాతయ్యలు గెత్తాడు నువ్వు. ఏ రేష్మ
కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చి పిల్లలందరినీ కూడా ఎవరిళ్ళకి వాళ్ళని జాగ్రత్తగా పంపించేయాలి. పిల్లలకి ఇవ్వడం కోసం కేక్ మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నా. మరి చిన్న పీసెస్ కాదండి, వాళ్ళ కోసమే కదా ఇంత పెద్ద కేక్ తెప్పించాము. సో వాళ్ళకి సరిపడగానే పెడతాను కేక్ కూడాను. మరి చిన్న చిన్న పీసెస్ కాదు, వాళ్ళకి సరిపోయేటట్టుగానే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి ఇస్తాను. కేక్ తో పాటుగా మేము తెచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని కూడా ఇలా ఈ ప్లేట్స్ లో వేసి అందరికి ఇచ్చేస్తాము. పిల్లలందరికీ కూడా అన్ని ప్లేట్లో పెట్టేసి ఒక్కొక్కటిగా అందరికి ఇచ్చేస్తాము. తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ పిల్లల కోసం కూల్ డ్రింక్స్ పోస్తున్నారు. కూల్ డ్రింక్ గ్లాస్ కూడా ఒకటి ఇస్తే తాగుతూ తింటూ వెళ్ళిపోతారు ఎవరెళ్ళకి వాళ్ళు. జస్ట్గా తాగురా. తాగురా హర్షి, హర్షి తాగు. స్మైల్ ప్లీజ్. వీడియో తీసి ఇంకెవరికి తీసుకుంటా అక్కడ చూపించండి రా. ఎవరైనా నువ్వు కూడా వీడియో తీసుకో. డ్రింక్ తాగుతున్నావు కదా. వచ్చిందే ఉందా అక్క? వీడు పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడు. పిల్లలందరికి ఇచ్చేగా ఇవి మిగిలాయి. ఈ కొంచెం కేకు అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి మాత్రం మిగిలాయి. మీరు వీడియోలో చూసారా, వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. గిఫ్ట్స్ అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్సిల్స్ పెన్స్ ఇలాంటివి ఇస్తారు. 2 డ్రింక్ బాటిల్స్ తీసుకొచ్చాం. అందులో కొంచెం మాత్రం మిగిలింది. మిగతాదంతా కూడా పిల్లలకి సరిపోయింది కరెక్ట్ గా. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. మా రేష్మ వాళ్ళ అక్క గురించి పెన్సిల్ కొందంట, అది ఇస్తుంది. రేష్మ నువ్వు అందంగా పడట్లేదు, నవ్వుతేనే అందంగా పడతావు. బాగా నవ్వు, పళ్ళు బయటకు వచ్చేటట్టు నవ్వు. బాగా నవ్వాలి. సో ఇక్కడతో బర్త్డే వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.